హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రశాంత్ ఛత్రపతి. ఈ రోజు అయితే సరికొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. ఆల్రెడీ thumbnail లో చూసారు కదా. ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్లోని ద మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ అయిన అహోబిలం దగ్గరికి అయితే వచ్చేసాము. ఈ వీడియోలో మనకైతే అహోబిలం ఇప్పుడైతే ఏ విధంగా ఉంది, దానికి సంబంధించిన ఫుల్ అప్డేట్ అయితే ఈ వీడియోలో ఉంటుంది. కంప్లీట్ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. స్టార్ట్ చేసే ముందు మన వీడియోని అయితే లైక్ చేయండి. ₹100 అయితే ఛార్జ్ చేస్తారు చూడండి. మనకైతే అహోబిలంలోకి ఎంట్రీ కావడానికి ఏ వెహికల్ అయినా కానీ 200 చూడండి. అహోబిలం గ్రామంలో మనం అయితే టోకెన్ తీసేసుకున్నాం కదా. సో ఇక్కడ నుంచి ఇంకా 8 కిలోమీటర్స్ అయితే పైకి అయితే మనకైతే ఆ కొండ పైన మనకైతే అహోబిలం టెంపుల్ అయితే కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి ఇంకా 8 కిలోమీటర్స్ లోపలికి వెళ్ళాలి. మనకి ఇంకోటి ఫారెస్ట్ చెక్ పోస్ట్ కూడా వస్తుంది. ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ EMC చెక్ పోస్ట్ అహోబిలం. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళు అయితే ₹70 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అంటే మనకు అక్కడ ఎంట్రీలో గ్రామస్తులు 200 అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకైతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అన్నట్టు. చెక్ పోస్ట్లకు అయితే ఎంట్రీ వచ్చేసాము. సో ఇక్కడ ఫ్రీ బస్ అని పెట్టారు కదా, కొండపైకి వెళ్ళడానికి మనకు ప్రతి ఒక్కరికైతే ఫ్రీ బస్సు అన్నట్టు. చూద్దాం, అది చూపిస్తా బస్ రాగానే. అండ్ ఇక్కడికి మనకైతే ఫ్రీ బస్ అయితే వస్తుంది. సో ఒక 2 minutesలో బస్ అయితే వస్తుంది. ఆ బస్సు కూడా చూపిస్తా, అసలు ఫ్రీ బస్ ఎట్లుంటుంది, పైకి వెళ్ళొచ్చా లేదా అని. ఈ బస్సే మనకైతే కొండపైకి కిందికి అయితే భక్తులను అయితే తీసుకొస్తుంది. అయితే మొత్తం ఫిల్ అప్ అయిపోయింది. ఒక 2 minutesలోనే మొత్తం ఫిల్ అప్ అయిపోయింది చూడండి. పైకి అయితే జస్ట్ ఒక 1 kilometer అయితే ఉంది. అట్లా జస్ట్ ఒక 10 minutesలో రావచ్చు. అండ్ ఇట్లా మళ్ళా కిందికి కూడా ఇదే వెహికల్ అయితే తీసుకొని అయితే వెళ్ళాలి మనం చూడండి. అండ్ ఇక్కడ ఒకటి మనకు కోనేరు కూడా కనిపిస్తుంది స్టార్టింగ్ లోనే. పైకి ఎవరన్నా తీసుకెళ్తారు ఈ డోలీ ద్వారా. అండ్ చూడండి, ఇలా నడుచుకుంటూ మనం అయితే పైకి వెళ్ళాలి. చాలా మంది ఇట్లా అయితే స్వామివారికి అయితే మెట్లకు బొట్లు అయితే పెట్టేసుకొని వెళ్తున్నారు చూడండి. సో ఇట్లా పెడుతున్నారు. ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై. ఫ్రెష్ అప్ అయి ఆ స్వామి వారి దగ్గరికి అయితే వెళ్దాము. ఒక పిక్చర్ చూసేస్తే మనకైతే ఈ ఆలయం గురించి చరిత్ర అయితే తెలిసిపోతుంది. మొత్తం క్రేజీ ఉంది. లొకేషన్ చూడండి ఎట్లుందో, మస్తు అనిపిస్తుంది. వావ్. అండ్ ఇంతసేపు డోలీ అని చెప్పాను కదా, పైకి తీసుకెళ్ళడానికి ఎవరన్నా అంటే చేత కాకుండా లేకుంటే ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని అయితే డోలీ ద్వారా పైకి అయితే తీసుకొస్తారు. సో వాళ్ళకైతే ఈచ్ పర్సన్కి ₹600 అయితే తీసుకుంటారంట. అంటే అప్ అండ్ డౌన్కి ₹600. వావ్, పైకి వచ్చినాక భలే ఉంది ఇది మొత్తం లొకేషన్. స్వామివారిని అయితే దర్శనం చేసుకోవచ్చు చూడండి. మాకైతే ఇన్సైడ్ చూడండి ఈ విధంగా అయితే కనిపిస్తుంది కదా. సో లోపలికి ఫైనలీ అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దర్శనం అయితే వేసేసుకున్నాను. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒకటి ఎంట్రన్స్. మనం దర్శనం చేసుకున్నాక ఇట్లయితే బయటకు వస్తాము. లోపల స్వామివారు అయితే చాలా అద్భుతంగా దర్శనం అయితే ఇచ్చాడు మాకైతే. నేను ఇది ఫస్ట్ టైము, అసలు మస్తు అనిపిస్తుంది. అండ్ మీరు ఎప్పుడన్నా దర్శనం చేసుకున్నారో కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. ఈరోజు క్రౌడ్ అంటే బయట చాలా మంది ఉన్నారు కానీ లిటిల్ బిట్టే, కొంచెం ఏం కాదు. ఒక 1.5 hours అయిపోయింది మాకైతే దర్శనం. అండ్ ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడైతే మనకి మొత్తం ఇదంతా కొబ్బరికాయలు పెడుతున్నారు. ఇక్కడ దీపాలు పెడుతున్నారు, ఇక్కడ కొబ్బరికాయలు. ఇది అయితే మనకు మొత్తం ప్లేస్ ఇట్లుంది. అహోబిలం అయితే ఈ వీడియో అయితే చూస్తారు కదా. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి అయితే షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో మేము ముందుకైతే వస్తాను. చాలా ప్లేసెస్ ఉంటాయి ఇంకా పైన, అవన్నీ అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం. కానీ అన్ఫార్చునేట్లీ కొంచెం వాన పడే సిచ్యువేషన్ ఉంది కాబట్టి ఇప్పుడైతే నేనైతే ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాను.
సో నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే తప్పకుండా అవన్నీ అయితే తిరిగి మీకు అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. ఇప్పుడైతే స్వామివారి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని నెక్స్ట్ మేమైతే రిటర్న్ అయిపోయాము. అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.